నమస్కారం. 2024 క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయో ప్రముఖ ఆస్ట్రాలజర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి క్రోధినామ సంవత్సరం 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను సంవత్సర రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా ఈ కన్యా రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే చక్కగా ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, తిట్టుకునేటటువంటి వాళ్ళు, ఇన్సల్ట్ చేసేటటువంటి వాళ్ళు అవమానం 2 ఉన్నాయి. కాబట్టి ద బెస్ట్ ఎవాల్వ్డ్ రాశిగా, మంచి శుభాల పరంపరలను తెచ్చుకున్నటువంటి రాశిగా ఈ కన్యా రాశి ఎదిగిపోయింది ఈ సంవత్సరం. అంటే లీడింగ్కి వచ్చేసింది. ఎందువలన పాపం బాధలు పడుతూ ఉన్నారు ఈ కన్యా రాశి వాళ్ళు ఇంతవరకు. షష్టమ స్థితిగతుడైనటువంటి శని అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఇస్తున్నాడు. శత్రువులు మిత్రులైపోతారు. మీకు మీ భర్తతో మీ పోట్లాట్లు, ఈ యుద్ధాలు ఇవన్నీ కూడా అణిగిపోతాయి. సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ఇంకా మీ గొడవలు పూర్తిగా వివాదాలు పెట్టుకోవాలనే చూస్తాడు మీ హస్బెండ్ అవనండి, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములు. అటువంటి వాళ్ళపైన మీ ఆధిపత్యం మీ కంట్రోల్లోకి వాళ్ళు వచ్చేస్తారన్నమాట. అండ్ మే 1, 2024 సంవత్సరం నుంచి భాగ్యస్థానంలోకి చక్కగా గురుడు వచ్చేస్తున్నాడు. కాబట్టి చక్కటి ఫలితాలు అనేటటువంటివి మీకు గురుగ్రహం మీకు ఇస్తుందన్నమాట. ఇక జన్మంలో ఉన్నటువంటి కేతువు మీకు పనుల్లో స్లోనెస్, కోపము, తీవ్రమైనటువంటి కోపము, ఛాదస్తము ఇవన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్త్రీలు, ఈ యొక్క కన్యరాశిలో పుట్టినటువంటి స్త్రీలు వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అత్తగారులు, మామగారులు అంతా కూడా మీకు బాగా చూసుకోవడం. ఎవరైతే ఆడపడుచులు, అత్తగారులు మీకు వ్యతిరేకంగా ఎంతకాలం ఉన్నారో అటువంటి వీళ్ళు ఉండకపోతే బాగుండరా, వీళ్ళు ఎప్పుడు పోతే బాగుండు అని బాధపడేటటువంటి కన్యరాశి ఆడపిల్లలు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకి రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది. అంటే వాళ్ళు వేధించడం ఇవన్నీ కూడా ఆగిపోతాయి. అలాగే ఈ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో వచ్చేసరికి ఎకనామిక్ ఫ్రంట్లో ఈ కన్యారాశి వారికి చాలా బాగుంది. మంచి సంపాదన, స్టాండర్డ్ ఇన్కమ్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి మనకి వ్యాపారాలు, వ్యాపారాలు, ఇనుము వ్యాపారాలు ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. ఐరన్ స్క్రాప్ ఇండస్ట్రీ, తర్వాత ఈ టాటా స్టీల్స్, ఇలాంటి ఆ పనుల్లో చేస్తున్నటువంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఆ కంపెనీల్లో చేస్తున్నటువంటి కన్యా రాశి వాళ్ళు, ఆడవాళ్ళు ఏమనండి, మగవాళ్ళు ఏమనండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతాలు కూడా పెరగడం ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ కన్యా రాశి వారిలో వారికి టీఏలు, డిఏలు, అరియర్సు ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది. ఏ విధమైనటువంటి బకాయిలు మనకి ఉంచుకోదు ప్రభుత్వం. ఆ తర్వాత వీరు కోరుకున్న చోట్లకి వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేది ముఖ్యమైనటువంటి విషయం. కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్ రావడం అనేటటువంటిది చాలా అదృష్టం మీకు. ఆ విధంగా ఈ యొక్క నేను ఇంకా అప్లై చేస్తానండి, నాకు ఇంకా ఉద్యోగం లేదండి, 2-3 సంవత్సరాలు, 4-5 సంవత్సరాల నుంచి కూడా కన్యారాశి వాళ్ళు పెడతాను అంటే ముసలి వాళ్ళు అయిపోయారు. అటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి ఇప్పుడు అప్లికేషన్ పెడతారనమాట. అప్పుడు పెండింగ్ బ్యాచ్ అంతా కూడా వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఎకనామికల్గా మీకు మీ పేరు మీద ఉన్నటువంటి ఇళ్ళు ఉంటాయి కదా, మీరు తక్కువ రేటుతో కొనుక్కున్నటువంటి ఇళ్ళు మరి 2.7 crores వరకు రేటు పలికే విధంగా మరి అంత బ్రహ్మాండంగా మీ యొక్క ఇండివిజువల్ ఇళ్ళని అమ్మడానికి అవకాశాలు ఉంటాయి. అంత చక్కటి ఆర్థిక, ఈ ఫిగర్ ఎందుకు చెప్పానంటే అంత ఆర్థిక, ఐ విల్ టేక్ ఎ గ్లేరింగ్ ఎగ్జాంపుల్. వన్ పర్సన్ తీసుకొని వాళ్ళకి జరిగినటువంటి దాన్ని అన్వయించుకొని మనం చూసుకోవాలి. దిస్ ఇస్ హౌ మేము స్టూడెంట్స్కి రీజనింగ్, వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ ఇవన్నీ కూడా టీచ్ చేసే విధానం, రిలేషన్స్, బ్లడ్ రిలేషన్స్ ఇవన్నీ ఆ చాప్టర్స్ చెప్పే విధానం ఇది. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ధన ఆదాయము, ఆకస్మిక ధనలాభము,
మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు మంచి ఎదుగుదల రావడము, రేట్లు రావడము ఇవన్నీ జరుగుతాయి. వాహన యోగం మీకు వచ్చింది. చక్కగా వాహనాలు లేనటువంటి వాళ్ళు వాహనాలు కొంటారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు. ఇళ్ళు లేనటువంటి వారు ఇళ్ళు కొనుక్కుంటారు. లోన్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి బ్యాంకులు. ఏ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ లేకుండా మీకు లోన్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కొనాలనుకునేటటువంటి స్థలాలు అవి మీకు తక్కువ రేట్లకు రావడం, మీరు అమ్మేటటువంటి స్థలాలు మీకు ఎక్కువ రేట్లకు అమ్మడం, ఇది చాలా చక్కటి ఫెసిలిటీ మీకు ఉందన్నమాట. అలాగే ఈ కన్యారాశి వాళ్ళు పిల్లల కోసం మాత్రం వీళ్ళు విపరీతంగా ఆలోచిస్తారు ఈ సంవత్సరం అంతా కూడా. వీళ్ళ గురించి టెన్షన్. ముందు మీకు పరీక్షలు, వీళ్ళని స్కూళ్ళల్లో జాయిన్ చేయడం, కాలేజీల్లో జాయిన్ చేయడం, ఇవన్నీ కూడా కష్టాలయ్యి మీరు వేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ టెన్షన్ అనేటటువంటిది మీరు తీసుకోవడం జరుగుతుంది. అలాగే కన్యారాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. వివాహం అయినటువంటి వాళ్ళకి భర్తలతో గొడవలు జరగడం కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడం కోసం గాను మీరు మౌనం వహించడం, వాళ్ళు ఇలా వెళ్ళడం మంచిదన్నమాట. ఇక సంతానం లేనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా మరి ఈ సంవత్సరం ఎన్నో సంవత్సరాలుగా పాపం పెండింగ్లో ఉన్నాయి సంతానం కాకుండా. అటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపల్, పోలీస్ డిపార్ట్మెంటు, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లలో మీకు అదనపు ఆ స్టాఫ్కి అదనపు ఆదాయ మార్గాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ యొక్క ఫారిన్ విశ్వవిద్యాలయాల్లోకి మీకు స్టూడెంట్స్ అందరికీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇతర ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేము విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఉద్యోగాలు రావడం అనేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా బాగుంది కన్యారాశి వారికి. శుభమస్తు.